ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రోజుతో 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో సరేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సూచనలతో ఈ వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈరోజు వెంకటాచలం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది. గతంలో ప్రతి ఒక్క తెలుగు పేదవాడికి కూడు గూడు నీడ ఉండాలని చెప్పి ఒక సిద్ధాంతంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాషని ప్రపంచ దేశాలకి సాటినటువంటి మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి విజయం సాధించిన తర్వాత గృహ నిర్మాణ వ్యవస్థని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పేదవాడికి 2 రూపాయలకి కిలో బియ్యాన్ని ఏర్పాటు చేసి పెన్షన్ల పథకాన్ని ఆ రోజుల్లో ప్రవేశపెట్టినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారిది. అంతేకాదు ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో పటాన్ మండలిక తాలూకా వ్యవస్థని రద్దు చేసి ప్రజలకి, ప్రభుత్వానికి దగ్గరగా సేవ చేయాలని చెప్పి ఒక సిద్ధాంతంతో మండల వ్యవస్థని ఏర్పాటు చేయడం కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. అంతేకాదు ఈ జిల్లాలో అసంపూర్తిగా ఉన్నటువంటి సోమశిల ప్రాజెక్టుని పూర్తి చేసి చిలుకంగా ప్రాజెక్టుని ఏర్పాటు చేసి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, చెన్నైకి తాగునీరు అందించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. వారి యొక్క ఆశయ సాధన కోసమే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాన్ని అయితేనేమి, మన రాష్ట్రాన్ని అయితేనేమి అనేక విధాలుగా అభివృద్ధి చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు ఎంతో మేలు చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసి తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి కృషి చేసి ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన ఉద్యమానికి ఒక ఇది తేవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.